చంద్రశేఖర్ రెడ్డి లెక్కలు తీస్తుంటే చాలా అలసట వస్తుంది. ఇన్ని పేజీలు ఉన్నాయి. నాన్న పౌర సరఫరాల సంస్థ చైర్మన్, తమ్ముడు రాష్ట్ర రైస్ మిల్లర్ సంఘం అధ్యక్షులు, ఎగుమతులు చేసే కంపెనీ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ కాకినాడ, అది వారి కుటుంబ సభ్యులది. మూకుమ్మడిగా అందరూ కలిపి 15,000 కోట్లు దోచేశారు. రేపు పొద్దున వీళ్ళందరూ నా మీద కోపం తెప్పించవచ్చు. యాజ్ యూజువల్ గా వీళ్ళందరూ రేపు పొద్దున నా మీద పడతారు. వీళ్ళందరూ వైసీపీ గుండాలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, నాయకులకి, ఆకు రౌడీలకి, చిల్లర రౌడీలకి రేపు నుంచి మీరు నా మీద యుద్ధం ప్రకటిస్తే నాకు ఓకే. నేను హైదరాబాద్ ఏం పారిపోనమ్మా. నేను బతికున్నంత కాలం గోదావరి నది ఈ నేలను అలా అంటు పెట్టుకుందో, నేను ఈ నేలను అంటి పెట్టుకునే ఉంటాను. ఎక్కడికి వెళ్ళను. మిమ్మల్ని మట్టుకు నేను వదలను. ఇదంతా నేను భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో గెలిచేస్తాను అన్న కాన్ఫిడెన్స్ అనుకుంటా. నాకు అది కూడా లేదు. నాకు కీడించి మేలుంచుతా. ఒకవేళ ఈ రోజున వచ్చిన మా వాళ్ళు నాకు ఓటు వేయకపోయినా కానీ అన్ని సిద్ధపడే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి డెకాయిట్ తోటి, గూండా తోటి, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నటోరియస్ ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ ఉన్న ఒక సీఎంతో నేను గొడవ పెట్టుకుంటాను మీకోసం.